ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి నాయన, మరి ఈ మధ్యాహ్న కాలపు వేళల్లో మీ ఉన్నతమైన సంగతులను, మా ఆత్మకు అవసరమైన శ్రేష్టమైన జ్ఞాన సంగతులు మేము ధ్యానం చేస్తుండగా, ఈ స్మరణలో మీరు మాకు సహాయకులుగా తోడుగా ఉంటారని నమ్ముతూ తండ్రి, వింటున్న మీ పిల్లలు సాత్వికమైన మంచి మనస్సుతో మీ మాటలు అంగీకరిస్తూ, అలాగుననే చెబుతున్న మాటలు అలాగున్నవో లేవో అని మీ మాటలను చూసుకుంటూ తండ్రి వినే భాగ్యాన్ని, సహృదయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్ముతూ, చెబుతున్న నాకు కూడా సంయోజితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని తండ్రి ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులైన దేవుని పిల్లందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు, వందనములు. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన మాటల్లో నుండి కొన్నిటిని మనం ఆలోచించేద్దాం. ఈరోజు మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పాఠం ఉభయార్థ సాధక ఉపకారిణి క్రైస్తవ అదృశ్య వినాశిని అని ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఉభయార్థ సాధక ఉపకారిణి క్రైస్తవ అదృశ్య వినాశిని. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన మాటల్లో ఎన్నో లోతైన సంగతులు ఉన్నవి అని మనం ప్రసంగి గ్రంథంలో నేను కానివ్వండి, అలాగే కీర్తనల గ్రంథంలో కానివ్వండి, మనం చాలా సంగతులను నేర్చుకుంటాం, చదువుకుంటాం. సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్న సంగతులు మనం చదువుకుంటాం. అలాగుననే దేవుడు సత్యమైన సంగతులు ఎంత లోతైనవైనప్పటికీ మనకు అర్థమయ్యే విధంగానే రాయించాడు తప్పించి మనకు అర్థం కాకూడదనే ఉద్దేశంతో ఆయన రాయించలేదు. అందు విషయమే ఆయన చెప్పిన మనకు తన మాటలు అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు ఒక సూత్రం చెప్పాడు. అదే బైబిల్ని ఎలా చదవాలంటే పరిశీలనగా చదవాలని చెప్పి మనం యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ ఉన్నతమైన సంగతుల్లో మనం పరిశీలన చేయగలిగితే సర్వోన్నతుడైన దేవుడు మానవాళిని ప్రేమించి మన భవిష్యత్తు క్షేమంగా ఉండాలని ఆయన కోరి మనము తిరిగి ఆయన దగ్గరకు రావాలి అనే ఉద్దేశంతో దేవుడు తనను గూర్చి, అలాగే మనుషులు తన దగ్గరికి తిరిగి రావటంలో వచ్చే సమస్యలు, పరిణామాలు, ఇబ్బందులను గురించి కూడా ఆయన రాయించి పెట్టాడు. వాటిలో ఒక విషయమే ఈరోజు మనం చదువుకుంటున్న పాఠం. ఏం రాయించాడు ఆయన అంటే, ప్రియులారా, మనుషులందరూ తిరిగి పరలోకానికి రావాలి అన్నది దేవుని ఆలోచన. ఈ మనుషులందరూ తిరిగి దేవుని దగ్గరికి రాకుండా మనుషులు తిరిగి దేవుని చెంతకు చేరకుండా ఒక భయంకరమైన, లేదా మనిషికి కనిపించకుండా ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మనిషిని దేవుని దగ్గరికి రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్న ఒక భయంకరమైన శక్తి ఉంది. ఆ శక్తిని గురించి దేవుడు బైబిల్లో ఎన్నో సంగతులు రాయించాడు. అదృశ్య వినాశిని, మనిషినికి కనిపించకుండా క్రైస్తవులను లేదా మనుషులను దేవుని దగ్గరికి వెళ్లకుండా నాశనం చేయాలని ఎల్లప్పుడూ తలంచేది అదే అపవాది. అది చేసే బోధ లేదా అది తెలియజెప్పే సంగతులు చాలా గూఢమైనవి అని దేవుడు రాయించాడు. దాని సంగతులు చాలా గూఢమైనవి అని రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ మాటలు మనం ఎప్పుడైతే దేవుడు
ఈ దూతలకు పరలోకం ఇవ్వను అని చెప్పాడు. మీకు తెలుసు, హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఏమని రాయించాడు దేవుడు అక్కడ? ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము మాట్లాడుచున్న ఏమంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అసలు సంఘముగా లేదా ఆరాధనగా మనం ఇక్కడ కూర్చున్నాం అంటే దేని విషయమే మాట్లాడుతున్నాం? ఏమండి, ఏ రాజ్యాన్ని గురించి, ఏ లోకాన్ని గురించి, ఏమండి ఈ లోకంలో ఉన్న రాజ్యాల గురించి మాట్లాడుతున్నామా? ఏమండి పలానా ఏమండి బీజేపీ రాజ్యం రావాలి, బీజేపీ పార్టీ గెలవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, లేదా లోకంలో ఉన్న ఏమండి రాజకీయ పార్టీలు ఏమండి రాజ్యాన్ని ఏలాలి అని వీటిని గురించి మనం మాట్లాడటం లేదు. ఈ లోక సంబంధమైన రాజ్యాల గురించి మనం మాట్లాడడానికి ఇక్కడ కూర్చోలేదు. మనం మాట్లాడుకున్న దేని గురించి? ఇదిగో మనం మరణం తర్వాత వెళ్ళబోయే ఆ రాజ్యం లేదా ఆ లోకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ మనం మాట్లాడుచున్న మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఎవరికి లోపరచలేదట? దూతలకు లోపరచలేదట. మరి దూతలు పని ఏంటి ఆ రాబోవు లోకంలో అని అంటే, అదే హెబ్రీలకు రాసిన పత్రికలో ముందు వచనాలు మనం చూసుకోగలిగితే, అదే హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నట్టుగానే 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కార. ఈ దూతలంతా కూడా ఎందుకు నియమింపబడ్డారట? మనం పరలోకంకి వెళితే పరలోకంలో సేవ చేయటానికి, పరిచారం చేయటానికి నియమింపబడిన పనివారు లేదా సేవకులు. దేని గురించి రాయబడింది చూసారా? వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి. ఎవరు ఆ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవారు? మనమే. రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారు ఎవరు అనంటే మనమే. పరలోకం పొందేవారము మనమే. ఆ పరలోకంలో మనకు సేవ చేయటానికి నియమింపబడిన వారే ఎవరు? సేవకులుగా ఉన్న ఆత్మలు లేదా దేవదూతలు. ఆ పరలోకంలో సేవ చేయటానికి వాళ్ళు నియమింపబడ్డారు. ఆ పరలోకాన్ని మనకు దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఆ పరలోకాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు కదా. మరి ఈ దేవదూతలకి ఏంటి? సేవ చేయాలి. అది జీర్ణించుకోలేని, అది భరించలేని, ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని భరించలేని సాతాను ఈ ప్రపంచ మానవాళి మీద వాడు పగబట్టాడు. విరోధిగా మారాడు. ఎందుకు? మనకు ఆయన పరలోకం ఇస్తాడు. దేవుడు వారికి తన కుమారులకు పరలోకాన్ని ఇస్తాడట. మాకివ్వడేంటి? అది అలా ఎక్స్పెక్ట్ చేయటం సమంజసమేనా? మీరు ఆలోచించండి. మన ఇంట్లో వాళ్ళకి పని ఎవరు వస్తారండి? పని చేయడానికి మన ఇంట్లో వాళ్ళకి వస్తారనుకోండి. లేదా మన పొలంలో పని చేయడానికి ఎవరినో మనం తీసుకొచ్చేసి పని చేయించుకోవడానికి మనం కూలి పని కోసమని మన పొలానికి తీసుకెళ్ళాం. వాడు పని చేయకుండా ఈ ఆస్తి మొత్తం నేనే కొట్టేసేయాలి అనుకోవడం వాడు కరెక్టా? మీరు ఆలోచించండి. పని చేయడానికి పిలిపించాము, మన పొలంలోనే కూలి పని చేసి ఆయనకు కావాల్సిన జీతాన్ని ఇస్తాం. ఆయన తదుపరి సాయంత్రం వేళ తిరిగి ఇంటికి వెళ్ళాలి. అలా కాకుండా అరే ఈ పొలం భలే మంచిగా పండుతుంది కాబట్టి ఈ పొలం అంతా నాకే కావాలని ఒక కూలివాడు అనుకోవటం అది సమంజసమండి? అది తప్పు కదా, అది ఆక్రమణ కదా, చెడ్డ ఆలోచన కదా. సాతాను కూడా ఏమనుకుంటాడంటే పనివాడుగా ఉండకుండా ఆయనకి ఇవ్వవలసిన న్యాయం. దేవుడు నిజంగా ఎవరికి అన్యాయం చేయడు కదా. సేవకులకి ఏమి అన్యాయం చేస్తున్నాడా? ఈ సేవకులకేం అన్యాయం చేయట్లేదు దేవుడు, వారికి న్యాయమే చేస్తాడు. దేవుడు అన్యాయం చేయుట సంభవమా అసంభవమా? అసంభవం. సర్వశక్తులు దుష్కార్యం చేయుట అది జరగని పని. అసలు ఆయన దుష్కార్యం చేయడు, అందరికీ న్యాయం చేశాడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళారా,
పరలోకాన్నేమో దేవుడు మనకిస్తాడనుకుంటే, ఇవ్వాలనుకుంటే, ఆ పరలోకం ఎలాగూ దేవుడు తన పిల్లలకి ఇస్తాడు కనుక ఆ పిల్లలు దేవుని దగ్గర రాకుండా చేయటమే నా పని. నేను ఎలా పని చేస్తానంటే 24 గంటలు పని చేస్తానని చెప్పేసి దాని టైం టేబుల్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దాని టైం టేబుల్ ఎక్కడ మనం పేతురు గారు రాసిన పత్రికలో మనం చదువుకోగలుగుతాం. 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మనం పర్సనల్గా బైబిల్ చదివినప్పుడు కానివ్వండి, లేదా మనం సంఘంలో బైబిల్ చదివినప్పుడు కానివ్వండి, మొత్తం లెక్కగలిగితే కొన్ని వేల సార్లు ఈ పదం చదివింటాం. మనం ఈ వాక్యాన్ని కొన్ని వేల సార్లు చదువుకుంటాం మనం కదా. దీంట్లో రాయబడిన దీని వెనక ఉన్న ఆ ఎసెన్స్ లేదు, దాని అర్థం చూడగలిగితే ఎంత భయంకరమైనది అంటే ఈ అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని రాయబడింది. ఎవరినట? ఇదిగో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. వాడికి మనకి ఎప్పుడు ఫైటింగ్ జరిగింది? మీరు ఆలోచించండి. ఎప్పుడు ఫైటింగ్ జరిగింది? వాడికి మనకి ఎప్పుడు గొడవ పడ్డాం మనం? వాడు కొందరు ఉంటారు ఏంటంటే, వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారంటే, మనతో గొడవ పడలేక వాడు ఎక్కడికి వెళ్తాడు? ఫ్యామిలీ జోలికి వెళ్తుంటాడు. మీరు చూస్తుంటారు, మనతో గొడవ పడకుండా ఫ్యామిలీ జోలికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంకా మనకేమో ఇంకా కోపం వచ్చేస్తుంది. అరే, నువ్వు నాతో కదా గొడవ పడాల్సింది, నాకు కూడా నీకు కదా మనస్పర్ధలు ఉండాల్సింది. అంటే వాడి యొక్క శత్రువు యొక్క ఆలోచనలు ఎంత దిగజారిపోతాయి, వాడు ఎంత కఠినుడైతే, ఎంత మూర్ఖుడైతే ఆ విధంగా ఆలోచిస్తాడో మీరు ఆలోచించండి. ఇప్పుడు వీడు ఎక్కడికి వచ్చాడు? గొడవకి ఎక్కడికి వచ్చాడు? మన మీదకి వచ్చాడు వాడు గొడవకి. పరమైన దేవుని వల్ల విషయం ఏంటంటే, తండ్రి దగ్గర ఎలాగో వాడు గెలవలేడు. తండ్రి దగ్గర ఎందుకండి అసలు ఫైటింగ్ ఎక్కడ? మనం అక్కడ చూడగలిగితే పరలోకంలో మిఖాయేలను దేవదూతతోనే వాడు యుద్ధం చేయలేక ఓడిపోయి భూమి మీదకి వచ్చేసాడు. తండ్రి దగ్గర అసలు ఆ మాట మాట్లాడొద్దు. అసలు మనం ఆయనంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? తండ్రిని కొట్టలేడు కదా. ఇప్పుడు తండ్రికి బాధ కలవాలంటే ఎవరిని కొట్టాలి? పిల్లలైన వారిని కొట్టాలి. ఎందుకంటే వీళ్ళకి ఇస్తాడు పరలోకం. నాకు దక్కనిది ఇది. ఎప్పుడు డైలాగ్, సినిమా డైలాగ్ కాదు ఇది, ఎప్పటిదో. నాకు దక్కని ఈ పరలోకం తన పిల్లలైన వారికి దక్కకూడదు. నేను ఎట్లాగో నరకానికి వెళ్తాను, నేను మారటోని కాదు. కాబట్టి పోతూ ఎవరిని తీసుకెళ్ళాలి? ఆయన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి అని ఇది ఏం చేస్తుందంటే, మనుష్యులకు కీడు మాత్రమే కాదండి ఇది చేసేది, ఉపకారం కూడా చేస్తుంది. ఏ రకమైన ఉపకారం అంటే, పైకి ఉపకారం చేసినట్టుగానే ఉంటుంది, కానీ లోపల మన ఆత్మను నాశనం చేసే విధంగా ఉంటుంది. అందుకే మన టైటిల్ ఏంటి? ఉభయార్థ సాధక ఉపకారిణి. ఉభయ అంటే ఏంటి అర్థం? 2 విధాలుగా. ఆంఫీబియన్స్ అంటాం చూసారా మన ఇంగ్లీష్లో. ఉభయ చరజీవులు. ఉభయం అంటే అది ఒక సంస్కృత పదం లేండి. చరం ఉభయ చర అంటే జీవులు, ఉభయ చర జీవులు అంటుంటారు కదా. అవి ఎక్కడ బతుకుతాయి? నీటిలోనే బతుకుతాయి. అలాగే అవి మన భూ వాతావరణంలో కూడా బతుకుతాయి. కప్పలు ఉన్నాయనుకోండి, నీళ్ళకి వెళ్తాయి, మళ్ళీ బయటకు కూడా వచ్చాయి. ఉభయచర జీవులు అంటారు అవి. ఇది ఏం చేస్తుందంటే, పైకి మనకు ఉపయోగకరంగానే మనకు మేలు చేసినట్టుగానే ఉంటుంది, కానీ అది లోపల ఉన్న మన ఆత్మను నాశనం చేసేది. ఇది లోపల ఉన్న ఆత్మను నాశనం చేసేది. ఏ విధంగా అంటే దేవుడు దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత భయంకరంగా ఉంటుందంటే, తుయతైర సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. సాతాను యొక్క సంగతులు ఎలా ఉంటాయంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోని ఒకసారి ఆ మాటలు మనం చూసుకోగలిగితే, అంతేనా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అయితే
తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకోను వారందరితో నేను చెప్పినది ఏమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. ఇక్కడ మనం చూసుకోగలిగితే ఇదిగో అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఏమున్నాయట, సాతానువి గూఢమైన సంగతులు అని అన్నాడు. సాతానువి గూఢమైన సంగతులు అని రాయబడింది చూసారా. సాతాను దానికి కూడా గూఢమైన లోతైన భావాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. కింది వచ్చిన ఏమండి దానికి సంబంధించిన ఫుట్ నోట్లో ఏమండి ఒక మాట ఉంటుంది, గూఢమైన సంగతులు అంటే హెడ్ నోట్లో 4 ఉంటాయి, ఫుట్ నోట్లో ఏమని రాయబడిందో సాతాను యొక్క లోతైన వాటిని, అంటే లోతైన సంగతులు ఉన్నాయట సాతానువి. సాతానువి ఏమున్నాయట, లోతైన సంగతులు. ఏమండి సాతానువి లోతైన సంగతులతో ఇదేం చేస్తుంది, తుయతైరలో ఉన్న సంఘాన్ని డిస్టర్బ్ చేయటానికి అది కంకణం కట్టుకొని ఏమండి ఏం చెప్తుందట, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను చూసారా, ఇలాంటి వారు ఉన్నారట. అంటే ఏ బోధన అంగీకరించట్లేదు, ఏమండి దేవుడు చెప్పిన సత్యాన్ని వీరు అంగీకరించక ఎలాంటి దాన్ని అంగీకరిస్తున్నారని చెబుతూ 20వ వచనాన్ని మనం చదవగలిగితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. 20వ వచనం, తానే ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఏంటంటే తప్పుడు బోధలతో తుయతైర సంఘం, తప్పుడు బోధలు అన్నవి తుయతైర సంఘంలో ప్రవేశించాయి అని చెప్తున్నాడు అనమాట. అందు విషయం మీరు జాగ్రత్తలు ఉండాలి, సాతాను గూఢమైన సంగతులను అని రాయించాడు ఆయన. అంటే సాతానువి చాలా గూఢమైన సంగతులు ఉన్నాయి. తుయతైర అంటే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఏమండి తుయతైర పట్టణస్థురాలైన ఆవిడ పేరు లూదియా కదండి. లూదియా మనకు గుర్తొస్తాయి, ఎక్కడ అపొస్తలుల కార్యంలో మనం చదువుతాం. ఏమండి ఆవిడ ఇదేంటి ఏదో పొడి నమ్ముకొని ఊదా రంగు ఎక్కడో, ఏమండి ఆవిడ మరొక దగ్గర ఆమె సువార్త తుయతైరకి తీసుకొస్తుంది, కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఏమండి రోమీయులకు ప్రవాస స్థానం, ఏమండి వారికి వర్తక స్థానమైన ఏమండి మాసిదోనియాలో ఉన్న ప్రాంతంలో నుంచి ఆవిడ సువార్త తీసుకొచ్చేస్తుంది ఇక్కడ తుయతైరకి. తుయతైర అంటే అదే మనకు గుర్తొస్తుంది కదా. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి ఇక్కడ ఏంటంటే సాతాను గూఢమైన సంగతులు ఉన్నాయని అంటాడు ఆయన. సాతానుకి గూఢమైన సంగతులు అని చెప్పాడు. ఏ విధంగా అది ఏమండి మనుషులను నాశనం చేయడానికి ఏ విధమైన ప్రణాళికలు కలిగి ఉంటుందో ఒకసారి ఏమండి మత్తయి సువార్తలోని రాయబడిన మాటలు మనం చదువుకోగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త ఈ గూఢమైన సంగతులు ఏంటి అని మనం చూసుకోగలిగితే, ప్రియమైన దేవుని వారలారా 16వ అధ్యాయం మత్తయి సువార్తలోని ఒక మాట మనం చదువుకుందాం. మనం ఏం చదువుకున్నాము ఏమండి, ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క గూఢమైన సంగతులు. ఆ గూఢమైన సంగతులు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం ఇక్కడ చదవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అండి ఎన్నో వచనము కరెక్టేనా, ఎన్నో వచనము 21వ వచనం చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసుక్రీస్తు వారు తన మరణానికి ముందు చెబుతున్న సంగతులు అండి తన శిష్యులతో చెప్తున్నాడట.
నెక్స్ట్ నా పరిస్థితి ఎలా ఉంటుందంటే పెద్దల చేత అక్కడున్న వారందరి చేత కూడా నేనేం చేయబడతానంటే హింసింపబడతాను, చంపబడతాను, తిరిగి 3వ దినమున లేపబడతాను అని యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. ఆ శిష్యులలో ఏమండి పేతురు గారు ఉంటారు. శిష్యులు అంటే పేతురు గారు కూడా ఉన్నారు కదా. ఆ విషయము యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినప్పుడు, ఎందుకంటే నా నెక్స్ట్ జరగబోదు ఏది, కాకపోతే ఏంటంటే మరలా నేను మరణించి తిరిగి లేస్తాను, వాళ్ళైతే నేను చంపేస్తారు, మరణించి తిరిగి లేస్తాను. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేస్తేనే కదా ప్రపంచ మానవాళికి పాప ప్రక్షాళన. ఒకవేళ యేసుక్రీస్తు వారు మరణించి శిలువ మరణం పొంది రక్తాన్ని కార్చకుండా, ఆయన హింసింపబడకుండా, ఏమండి ఆయన మరణించి తిరిగి లేయడానికి అవకాశమే లేదు. ఆయన ఆ విధంగా మరణించలేదు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచ మానవాళికి పాప ప్రక్షాళన జరగదు. ప్రపంచానికి పాప ప్రక్షాళన జరగనప్పుడు ఏమైపోతుంది? ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఏమీ ఉండదు. ఇది మీకు అర్థం కావాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాప ప్రక్షాళన జరగకపోతే ఏమవుతుంది? ఎవరు కూడా పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఏమీ ఉండదు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమండి మనుషులందరికీ పరలోకం ఇవ్వాలంటే ఆయన ఏం చేయాలి? శిలువ మరణం పొందాలి, రక్తాన్ని శిలువ పైన కార్చాలి, ఆయన మరణించాలి, ఆయన తిరిగి లేవాలి. అప్పుడు ప్రపంచ మానవాళికంతా కూడా ఏమండి పాప ప్రక్షాళన జరుగుతుంది. అదే మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఆ విధంగా మరణించకపోతే మన బాప్తిస్మానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఈ మనుషులందరూ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఏమైపోవాలి? ఇప్పుడు చనిపోవాలి. ఆయన చనిపోయి తిరిగి లేవాలి. ఒకవేళ ఆయన చనిపోకపోతే ప్రపంచానికి అంతా కూడా నష్టం, దేవునికి మిగిలిపోతుంది దుఃఖం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పినప్పుడు అక్కడున్న పేతురు గారు పలికిన మాట ఏంటంటే, ఒక్కసారి కింది వచనాలు చదువుదాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ఎన్నో వచనం తమ్ముడు? 22. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఏమండి ఉభయార్థ సాధకం, ఉపకారం చేస్తాను. చేయబట్టుకోం ప్రభువా, మళ్ళీ అది కూడా ఎలా చూస్తారా? చేయబట్టుకో ప్రభువా, నీకు ఎన్నడూ అదే జరగకూడదు ప్రభువా, అది దూరం అవ్వాలి ప్రభువా, నువ్వు మరణించకూడదు ప్రభువా, నువ్వు మాతోనే ఉండాలి ప్రభువా, చేయబట్టుకొని చెప్తే అది ఎట్లుంటుందో మనకైతే ఇక మొత్తం ఏకదం మనకి ఇంతకుముందు ఏదైతే రన్ అయిందో ఒక్కసారి మారిపోద్ది, మన ఆలోచనలన్నీ మారిపోతాయి, ఏం చేస్తావు? ఎంబీటీహెచ్ ఏం చదువుతావు? బైబిల్, దేవుని వాక్యం. ఎప్పుడు వాక్యమైనా, ఎప్పుడు దేవుడైనా. ఒకసారి అలా ఉండేసి ఈ చదువు మానేసి దేవుని వాక్యం వదిలిపెట్టి బైబిల్ చదువు, ఆ ఎంబీఏనో ఎంబీబీఎస్ చేయరాదు, ఏమండి ఆ బీటెక్లో, డిగ్రీలో, ఇంటర్లో చేయరాదు. ఇవి కదా నీకు జీవితం. అదేందుందయా? అది వెళ్తే ఏమో వాక్యానికి వెళ్ళకుంటే నువ్వు ఇంట్లో కూర్చొని కూడా బైబిల్ చదవచ్చు. ఇదే కదా చెప్పేది. అది మనకు ఎలాంటి ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తుందని అంటే అది అంటే మన ఏమండి మనకి భౌతికంగా 100% వాడు చెప్పేది 100% రైట్ అనిపిస్తుంది అది. కానీ అది ఎక్కడ నాశనం చేస్తుందంటే లోపల నీ ఆత్మకే గురిపెట్టి ఏకదం మొత్తం నీ ఆత్మనే ఏమండి ట్రిక్ చేసి మొత్తం అబాలిష్ చేసేస్తుంది అనమాట. నీ ఆత్మను అంతా, దాని ఆలోచనలు అంతా కొలాప్స్ చేస్తుంది అనమాట. పైకి మాత్రం ఎలా చేస్తుంది? మంచి ప్రభువా, నువ్వు లేకపోతే మేము ఉంటామా? నువ్వు పోవద్దు ప్రభువా, నువ్వు చనిపోవద్దు ప్రభువా. అరే నువ్వు దేవుని వాక్యం అనుకుంటే చదువుకుంటే ఎట్లారా? మేము ఎట్లా బతకాలి? దేవుని వాక్యం వద్దు, దేవుడు వద్దు, ఎప్పుడైనా చూసుకోవచ్చు, తర్వాత విషయం. అంటే దేవుడి కాకుండా, అంటే దేవుణ్ణి ఏమండి దేవుని ఆలోచనలను నొక్కిపట్టి పైకి భౌతికమైన ఆలోచనలను మనుషుల యొక్క మనస్సులో నింపడానికి ప్రయత్నం చేస్తుంది సరే.
అంటే మనం భూమి మీదకి వచ్చామండి. భూమి మీదకి వచ్చినాం కదా, సమాజానికి, అంటే సమాజం అంటే ఎవరు ఏమండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి మనం ఏం చేయలేము. దేవుడు ఏమన్నాడు? నా వారికి చేస్తే, ఈ మనుషులకు చేస్తేనే నాకు చేసేటట్టు అన్నాడు. అంటే అది కూడా ఏం చేయాలి? నువ్వు పెట్టే అన్నం కంటే, అన్నం పెట్టకూడదని కాదు, నువ్వు ఇచ్చే బట్టల కంటే బట్టలు ఇవ్వకూడదని కాదు, వీటన్నిటికంటే అత్యవసరమైనది ఏంటి ఆత్మకు? దేవుని వాక్యం. కొందరు చూసారా, కొన్ని సంఘాల్లో అన్నీ చేస్తారు. వాళ్ళు బట్టలు ఇస్తారు, ఏమండి, షూస్ ఇస్తారు, ఏమండి, చదువు చెప్తారు, లోకంలో అన్నీ చేస్తారు. అక్కడ అది ఏం చేస్తుంది? వాడికి అసలు ఇచ్చేటోడికి వాక్యం అర్థం కాకుండా చేసేసింది. అసలు ఇచ్చేటోడికి అస్సలైనది ఏంటిది? వాక్యం. ఒక్కసారి వాక్యం నేర్చుకున్నామంటే అది మన దగ్గర నుంచి ఎవ్వడు తీయలేడు అన్న కదండి. ఒకసారి మనం వాక్యం నేర్చుకున్నామంటే ఎవ్వడు దాన్ని మన నుంచి వేరు చేయలేడు. ఈ వాక్యం ఏం చేస్తుంది? మనిషికి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే వాక్యం మనసులో ఆత్మను రక్షించే వాక్యం మనలో ఉండకుండా చేయటమే దాని యొక్క ప్రణాళిక. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఏమని చెప్తుంది అది? ప్రభువా, అది ఆయన చెప్తున్న పేతురు గారు. విచిత్రం ఇక్కడ ఏంటంటే, ఏ విషయం ముందు మాట్లాడాలన్నా కూడా మాట్లాడేవారు ఎవరు అని అంటే, ప్రతి మంచి విషయం మాట్లాడేది ఎవరు అని అంటే పేతురు గారే. అది ఎవరు చెప్తే యేసుక్రీస్తు వారు వింటారు అని ఆలోచించి ఏకంగా భిక్షాటు కొట్టేద్దామని అనుకున్నది సాతాను. ఎవరిలో ప్రవేశించింది? ఏకంగా పేతురు గారిలోనే ప్రవేశించింది. పేతురు గారిలో ప్రవేశించి, ప్రభువా, అది నీకు దూరం అవును కాక చేయబట్టుకొని మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడట ఆయన. మరలా చదుదామా అదే సందర్భం. పేతురు ఆయన చేయిని పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూ కలగదని. అదేంటి? అది అంటే అది లోపల తట్టుకోలేకపోతుందన్నమాట. ఈ విషయం చెప్పేసేయాలి, ఆయన ఎలా విధంగా డైవర్ట్ చేయాలని. ఫస్ట్ చేయబట్టుకున్నది మంచిగానే, విషయం చెబుతూ మళ్ళీ ఏం చేసిందట? గద్దింపసాగానని మాట మనం చదువుకుంటున్నామండి. గద్దించడం అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలన్నప్పుడు గద్దింపు. మన పిల్లలు ఏదో తప్పు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? గద్దిస్తాం. అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నట్టు? ఏదో తప్పు మార్గంలో వెళ్తున్నట్టేమో, ఈయన ఏదో సరి చేస్తున్నట్టు. చూసారా, మళ్ళీ చేయబట్టుకొని విషయం చెప్పి గద్దింపసాగునంటే ఎవరితో ఏం మాట్లాడుతుంది సాతాను? మీరు ఆలోచించండి. ఏమండి, ఎవరితో ఏమండి? సూర్యుని కంటే గొప్ప పవర్ కలిగిన ఆయన పాదముల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే, అదే తుయత్తైర సంఘం ఏమండి ఆ వచనాలు, పై వచనాలు మనం చదవగలిగితే నిజంగానే ఆయన పాదములు, ఆయన యొక్క ఏమండి ఆయన స్థితి చెప్పగలిగితే అగ్నిపాదములని మనం చదువుకుంటాం. ఆయన ఎంత గొప్పోడో అసలు. ఆయనను పట్టుకొని ఆయననే డైవర్ట్ చేద్దామని అనుకుంటుందంటే సాతాను ఎంత గూఢమైన వాక్యం మీద ఆలోచించండి. ప్రపంచాన్ని ఒక్కసారి నరకానికి తోసే ప్రయత్నం. అది ఎంత గూఢమైన సంగతి. అదే మనకు చెప్పగలిగితే, పేతురు, అసలు ఇంతమంది ఉన్నారు కానీ 12 మంది శిష్యులు ఉన్నారు, ఎవరు కూడా నా గురించి ఆలోచించట్లేదు. నువ్వు ఉన్నావు పేతురు, నిజమే, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం పదా, దోస్తు మేరా దోస్త్, నువ్వే నా జాన్ అని కలిసిపోతాం మనం అయితే. అంతే కదా, నా గురించి నువ్వు ఆలోచించావని చెప్పి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూసుకోగలిగితే, అంటే ప్రపంచాన్ని ఒకే దెబ్బలో సర్వనాశనం చేసి తండ్రికి కాకుండా తండ్రికి దుఃఖాన్ని కలగజేసి ఒక్కటేసారి నరకంలో తోసేద్దామనే ఆలోచన ఎంత గూఢమైన ఆలోచన చూసారా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారో కింది మాటలు మనం చదువుకుందాం. 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము. చాలు తమ్ముడు, ఏమన్నాడు? అదేంటి? అక్కడ చెప్పింది పేతురు గారైతే యేసుక్రీస్తు వారు ఏమంటారు? సాతానా అంటే పేతురు గారిలో సాతానుంది మాట. అదృశ్య వినాశిని, కనిపించకుండానే దేవుని సంకల్పాన్ని నాశనం చేయటానికి వచ్చే భయంకరమైన క్యారెక్టర్ కలిగినది ఇది.
అదృశ్య వినాశం, కనిపించకుండానే నాశనం చేయాలనుకుంటుంది. పైకి మాత్రం మేలు చేద్దాం అన్నట్టుగా, పైకి ఏదో మేలు చేద్దాం, యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని ఏదో కాపాడుతున్నట్టుగా. మీరు చూసారా, యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని ఏదో కాపాడుతున్నట్టుగా పైకి, కానీ లోపల మాత్రం మనుషులందరి ఆత్మలు నశింపజేయటానికి వచ్చింది అది. ఏమండి, ఇది ఎవరు గుర్తుపడతారు మీరు చెప్పండి? ఏ బోధల్లో చెప్తారు మీరు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవులు అనగానే, ఇప్పుడు క్రైస్తవులు అంటే కూడా ఎలా ఎలా సెపరేట్ చేసింది అండి? క్రైస్తవులు ఏ క్రైస్తవులు అండి? పెంతెకోస్తు క్రైస్తవులా? బైబిల్లో క్రైస్తవులు మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడిరి అని కొన్ని, మనం ఒకసారి ఆ మాటను మీరు చూసుకోగలిగితే తమ్ముడు, ఎక్కడ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో మీరు చూసుకోగలిగితే, ఇక్కడ చేయబెట్టి అక్కడ రండి. 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ వచనంలో అండి క్రైస్తవులు అనబడి అని ఉందా అండి? వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘముగా ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఏ క్రైస్తవులు? లూథరన్ క్రైస్తవులా, బాప్టిస్ట్ క్రైస్తవులా, లేకపోతే సిఎస్ఐ క్రైస్తవులు? క్రైస్తవులు ఏ క్రైస్తవులు అంటే అని అడుగుతున్నారు మన వాళ్ళు. అంటే ఎలా చేసింది అని అంటే, ఇది మరొకటి తీసుకొచ్చి యాడ్ చేసింది. మీరు ఈ క్రైస్తవులు, ఆ క్రైస్తవులు, బ్రాటిస్టు, ఎంబి క్రైస్తవులు అని చెప్పేసి ఇది తీసుకొచ్చేసేసింది. క్రీస్తుని పక్కన పెట్టింది. ఏమండి మీరు ఇంకొక కొందరు ఏమండి, ఏ చర్చ్ అండి? ఎంబియా, బ్రదరన్సా, ఏమంటారు దాన్ని? లూథరనా, పెంతెకోస్తా అండి? మీరు పెంతెకోస్తు క్రైస్తవులు కూడా కాదు ఇప్పుడు. పెంతెకోస్తా అండి? ఎంబియా వాళ్ళండి, ఎంబి చర్చ్. ఇలా మాట్లాడారు. అంటే నెమ్మదిగా క్రీస్తుని కనిపించకుండా చేస్తున్నారు వీళ్ళు. అంటే అదేం చేస్తుంది నెమ్మదిగా అంటే అండి, క్రైస్తవులను నాశనం చేయటానికి అదృశ్యంగానే పనిచేస్తుంది. అదృశ్య శక్తి అది. కనిపించకుండానే మనిషి యొక్క మనసులో వాక్య భావాలను చంపి, శాశ్వత భావాలను చంపి, భౌతికమైన మనుష్యులకు అవసరమైన సంగతులను మాత్రమే బోధిస్తుంది. కింది వచనాలు అదే అంటాడు యేసుక్రీస్తు వారు. మరలా ఆ మాట చదవండి. ఎక్కడ? ఇంతకుముందు చదువుకున్నట్టుగా. ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. సాతానుగూఢమైన సంగతులు ఏంటి తెలుసా? మరలా చెప్తున్నాను. సాతానుగూఢమైన సంగతులు ఏంటి తెలుసా? మనుష్యుల సంగతులను చెప్పటం. ఒక అతను అంటున్నాడు, బ్రదర్ మీరు చనిపోతే సిమెట్రీ ఏమైనా ఉందా, భూమి ఏమైనా ఉందా అంటున్నాడు. మరి ఆ సంఘాలు ఎందుకు, ఏమైనా ఇస్తున్నారా మీ వాళ్ళు అంటున్నారు. ఏమండి, నేను చచ్చిపోతే కూడా శాశ్వతంగా నిలిచిపోయే దేవుని వాక్యం మనతో ఉంది. అవునా కదండి? అవునా కదా? వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏం నూరిపోస్తున్నారు? ఇప్పుడు కూడా మన వాళ్ళకి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీకు కూడా ఎన్ని చెప్పి ఉంటారు అసలు? బ్రదర్ ఏమైనా ఇస్తున్నారా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బయట నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు దేని గురించి ఆలోచిస్తున్నారంటే మనుషుల సంగతులనే. కొన్ని సంఘాల్లో ఏంటి చెప్పండి, వాక్యం ఏమీ ఉండదు. వాక్యం ఏమీ ఉండదు. దేవుని సంగతులు ఏమీ ఉండదు. మనుషుల సంగతులే. బట్టల గురించి ప్రసంగం, డబ్బుల గురించి ప్రసంగం, ఏమండి ఉద్యోగాల గురించి ప్రసంగం, వ్యాపారాల గురించి ప్రసంగం, అండి వివాహ సంబంధిత విషయాల గురించి ప్రసంగాలు. మీరు ఎందుకు పోతున్నారంటే ఒక కమ్యూనిటీగా ఉండడం కోసం వెళ్తున్నారట కొందరు చర్చికి. కొందరు ఆయన మాట్లాడుతున్నాడు, నాకు తెలిసిన సహోదరుడు ఆయన. నేనైతే చర్చికి వెళ్ళాను బ్రదర్, మా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడికి వెళ్తే వాక్యమే ఉండదు. ఆమె ప్రార్థన చేస్తాడంటే దీర్ఘ ప్రార్థన చేస్తుందట ఆవిడ. పూర్తి జీవితం ఒక్కసారి బయట జీవితం చూసి చాలా భయంకరంగా ఉంది. దేవుడు అనేది ఏమీ ఉండదు. మరలా చేసేది వాళ్ళే రాజకీయాలు, చర్చిలో అంటే ఏముంది చెప్పండి? అంటే దేని గురించి వీళ్ళు ఉంటున్నారు అంటే ఒక కమ్యూనిటీగా ఉండడం కోసం తప్పించి క్రీస్తు యొక్క సంగతులు మనుషుల మనస్సులో నింపాలనే ఆలోచనలో నేడు క్రైస్తవ్యం ఉందంటే లేదండి. అది నాశనం చేసింది, చంపేసింది.
ఆత్మలను చంపేస్తుంది అది. మనుషుల సంగతులు, భౌతికమైన విషయాల గురించి చెప్పే బోధలు ఇప్పుడు మరీ విపరీతమైపోయాయి. ఆత్మీయ సంగతులు నేర్చుకున్న వాళ్ళు కూడా కొందరు ఏమో భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే ఎంత దిగజారిపోతుందో ఏమండి, సాతాను ఏ విధంగా నాశనం చేస్తుందో మీరు ఆలోచించవచ్చు ఇక్కడే. అంటే భౌతికమైన విషయాలే మనకు అవసరమే. ఏమండి, ఈ భూమి మీద మనకు అవసరమైన విషయాలే. ఒక అతను సిఎస్ అతను ఏమంటారంటే, బ్రదర్ దాంట్లో ఉంటే ఏముండదు, మా దగ్గరకు వస్తే ఏమిస్తారు, పెద్ద చర్చ్ ఇచ్చేస్తాం, కానుకలు వచ్చేస్తాయి, శాలరీస్ వచ్చేస్తాయి. అవునా కదా. మన దగ్గర మీ మధ్యలో ఒక సహోదరుడు ఒక అతను చెప్పాడు, అన్న ఎంబీ చర్చి వాళ్ళు పిలిచారు, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమిస్తారట, డబ్బులు ఇస్తారట, ఇక్కడ చర్చ్ పాస్టర్గా ఉండరు, ఎప్పుడు అవే స్టేటస్ పెట్టుకున్నా ఉంటున్నట్టు వాళ్ళ సోదరుడు ఒక అతను. అబ్బా, అంటే ఇది ఏం చేస్తుంటే ఒక బ్రతకటానికి, మనిషి భూమి మీద బ్రతకటానికి కూడా ఆత్మీయ వేదికను వాడుకునేంత స్థితికి దిగజారిందంటే క్రైస్తవ్యం ఇంతకంటే ఇంకేముంది చెప్పండి, నాశనం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసండి, నువ్వేం ఆలోచిస్తున్నావుట, మనుష్యుల సంగతులనే, నీ తలంపులంటే కూడా మనుషుల సంగతులే. ఒక సోదరుడు అంటున్నాడు, బ్రదర్ నేను ఎక్కడ రాను, ఎందుకంటే అంతా కమర్షియల్ అయిపోయింది అని చెప్తున్నారు. చర్చికి రానోడే చెప్తున్నాడు విషయం అక్కడ. అంటే అంత ఈజీగా ఎందుకు చెప్తున్నారు? సంఘాల్లో ఏమైపోయిందంటే అంత కమర్షియల్ అయిపోయింది, అంత సెలబ్రిటీస్ అయిపోయారు సేవకులు. అంటే ఏం జరుగుతుంది సమాజంలో, క్రైస్తవ సమాజంలో అంటే వాక్యం లేదు. వాక్యం కాకుండా మిగతా అన్నీ కూడా ఉన్నాయి. మిగతా అన్ని పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పెద్ద వేదిక ఉంటుంది, ఏమంటే వెనక నుంచి పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, మంచిగా పాటలు పాడుతుంటారు. ఉండాల్సినది ఏంటి అక్కడ? దేవుని సంగతులు, వాక్యం ఉండాలి. వాక్యం ఏమీ ఉండదు. అంటే ఏమైపోతుందంటే ఇది మనుష్యులను చంపేస్తుంది, మరొక అర్థాన్ని తీసుకొస్తుంది. ఉభయార్థం అంటే ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్తుంది, చేయబట్టుకొని నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు మరణించకూడదు, నువ్వు శిలువ మరణం చెందకూడదు, తిరిగి లేవకూడదు అని అంటే సాతాను చెబుతున్న మాయబోధ, మరొక అర్థం, ఉభయార్థం. ఇదే శాశ్వతం అన్నట్టుగా, నువ్వు ఉండాలి అన్నట్టుగా, ఈ భూమి మీద ఉండాలి అన్నట్టుగా, అంటే భూమి మీదనే నువ్వు చనిపోకూడదు, భూమి మీద ఉండాలన్నటువంటి విధంగా బోధలు చేస్తున్న ప్రతి బోధ కూడా అది కూడా సాతాను యొక్క గూఢమైన సంగతులలో అసలైన విషయం ప్రేమ దేవుని వారు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మరలా చదువుకుందాం. 23 వచ్చి, ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, దేవుని సంగతులను తలంపైకి. మనుష్యుల సంగతే తలంచుతున్నది ప్రపంచమంతా కూడా. ఇప్పుడు క్రైస్తవ్యానికి పట్టిన భ్రష్టు, ఈ డస్ట్ అంతా కూడా ఏంటంటే మనుష్యుల సంగతులను ఆలోచించటమే. ఆత్మీయ సంగతులు లేదా ఆత్మలకు అవసరమైన సంగతులు మనుషులు తలంచటం మర్చిపోయారు. అందుకే సాతాను అందరి కూడా నాశనం చేసుకుంటూనే వస్తుందండి. దాని పని అది చక్కగా చేసుకుంటుందండి. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుని కానీ, ఒక చదువుకుంటున్న అబ్బాయిని కానివ్వండి, ఒక వ్యాపారం చేస్తున్న వారిని కానివ్వండి, ఖచ్చితంగా ఖండించి చెప్పలేని పరిస్థితులు వెళ్ళిపోయాయి. ఎందుకంటే భౌతికమైన విషయాలు ఆత్మీయ సంగతులకు అతీతంగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో భౌతికమైన సంగతులు ఏ విధంగా అయిపోయాయంటే ఆత్మీయ సంగతుల కంటే కూడా అతీతంగా ఆలోచిస్తున్నారు. వాటికి అతీతంగా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఏం చెప్తాం మీరు చెప్పండి? చెప్పటానికి కూడా అవకాశం లేని స్థితికి ఇది నాశనం చేసింది సమాజాన్ని, నేటి క్రైస్తవ్యాన్ని. అంటే ఏం చెప్తాను చెప్పండి ప్రేమ దేవుని వారలారా? అది సత్యంకు ఉన్న అర్థాన్ని మార్చి ఉభయార్థాన్ని తీసుకొచ్చేసింది. ఈ చెట్టు యొక్క పండు తినకూడదు అని ఆయన ఆజ్ఞాపించి వెళ్ళిపోయిన తర్వాత ఇది మరొక అర్థాన్ని తీసుకొస్తుంది, ఉభయార్థం. ఏంటి మరొక అర్థం? ఏం కాదు, అదే దేవుడు అట్లనే చెప్తుంటాడు, మీ దేవుడు అదే కదా. నిజం చెప్పనా ఒక విషయము, అసలు ఇది తింటేనే మీరు దేవత లెక్క మారిపోతుంది. అది పాయింట్, మీకు అర్థం కావట్లేదు. ఇది తింటేనే మీరు దేవత లెక్క మారిపోతారు. అబ్బా, అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి 3వ అధ్యాయం చేయండి. ఎన్నో అధ్యాయం? ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలది ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలము మేము తినవచ్చునైతే ఈ తోట మధ్య చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పండి సర్పంతో చెప్పాము. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదినమున మీరు కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరుగున వారే దేవతల వారే ఉందరనియు దేవునికి తెలియని. అంటే దేవునికి తెలియని మళ్ళీ ఎందుకు చెప్పింది? ఇది మీరు బాగుపడడం దేవునికి ఇష్టం లేదు. ఎంత మోసం! మరొక అర్థాన్ని తీసుకొచ్చింది. అలా అంటే అప్పటికి మాత్రమే చూడ్డానికి రమ్యమైనదిగా ఉండేటట్టుగా, అండి అప్పటికి మాత్రమే తినటానికి మంచిదిగా ఉందట. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. అంటే పైకి ఎలా కనిపించిందట అది మంచిది, రమ్యమైనది. అంటే దాని అర్థం, దాని గూఢార్థం ఏంటి? దేవుని మాట నుంచి వీళ్ళని డైవర్ట్ చేయాలన్నది దాని అర్థం. అలా మార్చి 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 మనుషులు నాశనం వైపు నడిపిస్తూనే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది ఈ విధంగా మానవ జీవితంలో ఎన్ని చెప్తారండి. హబక్కూకు గ్రంథంలో మనుషులందరిని ఏం చేస్తుందట? అది లాగి, ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయం హబక్కూకు గ్రంథంలో చదవండి, ముందుకెళ్ళి ముగించేసుకుందాం. 1వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం 15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అంటే మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఏంటట? ఉరిలు యొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వాటిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. మీరు మటన్ షాప్కి కానీ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మటన్ ఫ్రై, చికెన్ ఫ్రైలు చేస్తుంటారు. మీరు చూసేంటారు లేదా? వాడు ఏం చేస్తారంటే ఒక కర్ర ఉంటుంది, కడ్డీ ఉంటుంది. ఆ మటన్ పీసు లేదా చికెన్ పీసులని ఇలా పెడతాడు. అది పెద్ద కడ్డీ పెట్టేసి ముక్క పెట్టిట గుచ్చుతాడు, లాగి ఏం చేస్తాడు? మంట పైన పెడతాడు. అంటే అర్థమైందా? గుచ్చి లాగటం అంటే షార్ప్గా ఉంటుంది ఒకటి. ఆ ముక్కను ఇలా గుచ్చుతాడు, గుచ్చి వెనక్కి లాగుతాడు. గుచ్చటం, లాగటం మంచిగా వాటిని ఆ వేడికి అంతా ఆ మంటలో పెట్టి ఆ తర్వాత మనుషులు ఏం చేస్తారంటే దాన్ని ప్రశాంతంగా తింటుంటారు. వీడు ఏం చేస్తారంటే మనుషులను గుచ్చటం, లాగటం. అమ్మ వాళ్ళు సూది పెట్టి పూలను గుస్తారు చూసారా? గుచ్చటం, లాగడం. మనుషులందరినీ గుచ్చటం, లాగటం అట. వాడు తన క్రెడిట్ వేసుకుంటున్నాడట. గుచ్చటం, లాగటం. గుచ్చి లాగి వాడు ఏం చేస్తుండట? ఒరులు ఒగ్గి చెక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి మనుషులందరూ వాడి మాటలకు మోసపోయి, వాడి ఆలోచనలకు, వాడు చెప్పిన సంగతులకు, మనుషులందరూ లోనైపోవటం వలన వాడి సంతోషమట ఏం చేస్తుంటాడు? గంతులు వేయుచున్నాడు. మొత్తం చదవమాటమ్మా. వాటిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సాతాను డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసారా? చూడలేదు. వాడి సంతోషం కూడా ఎవరు కనిపించకుండా వాడు సంతోషపడుతున్నాడు అన్నమాట. అదృశ్య వినాశిని. పైకి ఉపయోగకరంగానే ఉంటూ మనుషులు నాశనం చేయటానికి ఉన్న అపవాది. వీరు తిరిగి మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండడం కోసమని, పరలోకానికి వెళ్ళకుండా పైకి ఉపయోగకరమైనవి సృష్టిస్తూనే, పైకి ఉపయోగకరమైన విషయాలు చెబుతూనే ఆత్మను చంపటానికి వీడు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నెన్నో. వివిధమైన తంత్రములు అంటాడు ఎక్కడ మనం చదువుకుంటాం ప్రసంగి గ్రంథంలోను. ఏమంటాడు? వాడు వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నాడు. మనుషులు ఏం చేస్తారట? వివిధమైన తంత్రములు ఎలా కల్పించుకుంటున్నారు? వీడు కల్పిస్తున్నాడు కాబట్టి.
వివిధమైన తంత్రములు అని మనం అక్కడ చదువుకుంటాం ప్రేమైన దేవుని వాళ్ళ. సాతాను తంత్రములు అంటాడు. ఏమంటే ఎక్కడ మనం కొరింథీ పత్రిక చదివితే పౌలు గారు ఈ విధంగా ఆలోచిస్తే అల్టిమేట్గా మనకి కావాల్సింది ఏంటంటే మనుషులను దేవుడి నుంచి దూరం చేయాలి. అలా దూరం చేయాలంటే ఏం చెప్పాలి అన్ని మనుష్యుల సంగతులే. మనుష్యుల సంగతులు అంటే వివిధములు ఎన్నెన్ని చెప్పండి. మనుష్యుల సంగతులు అంటే ఈ భూమి మీద అంటే వ్యాపారాలు కానివ్వండి ఏమైనా ఉపయోగమా? ఆత్మకి ఏమైనా ఉపయోగం? మీరు ఆలోచించండి. దేవుణ్ణి విడిచి చేస్తున్న మనుషులు చేస్తున్న వ్యాపారాలన్నీ ఏమైనా ఉపయోగమా? ఏమండి ఉద్యోగాలు ఏమైనా ఉపయోగమా? మీరు చెప్పండి. దేవుని సంగతుల విషయమై ఉపయోగకరంగా మనం చేస్తున్న ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఏమండి మనం చేస్తున్న చదువులు ఏమైనా ఉపయోగం ఒకవేళ ఉపయోగం ఉన్నవైతే సంతోషమే. ఒక లుదియా ఉన్నట్టుగా ఆవిడ ఏం చేస్తుండే, ఊదారంగు ఏమండి వాటిని అమ్మి ఆ వర్తకం చేసి ఆవిడ నిజంగా తుయత్తైరకు తీసుకురావడానికి, సత్యసువార్తను తీసుకురావడానికి ఏమండి ఆవిడదే మొదటి పాత్ర అని చెప్పాలి. మీరు ఇలా చరిత్రలో ఆలోచించగలిగితే ఏమండి పౌలు గారు డేరాలు కుట్టి ఏమండి సువార్త చేశారు. దానికి ఒక ఉపయోగం ఉండదు. నువ్వు చేస్తున్న పనికి ఏదైనా ఉపయోగం ఉంది అంటే మనుషుల సంగతి మాత్రమే కాదు ఆయన చేసింది, దేవుని సంగతులు ఆలోచించి ఏమండి పని చేశాడు. ఈ విధంగా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా ప్రపంచమంతా కూడా దేనిలో మునిగిపోయిందంటే మనుషుల సంగతుల్లోనే మునిగిపోయింది. మనుషుల సంగతుల్లో మనం మునిగిపోయామంటే సాతాను యొక్క గూఢ సంగతుల్లో నుండి మనం బయటికి రాలేదు. ఇక అదేం చేస్తుంటే గుచ్చటం, లాగటం, సర్వ మానవాళి నాశనం చేయడానికి ఉంటుంది, క్రైస్తవులను నాశనం చేయడానికి. ఈ విధంగా వివిధములుగా అది ప్రయత్నాలు చేస్తుంది. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరొకసారి మీ విలువైన సంగతులను తెలియజేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ స్థితికై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, మీ ప్రియమైన పిల్లలు ఈ మీ మాటలు విని మీ కొరకు ఉన్నతంగా బ్రతికి బిడ్డలుగా వాళ్ళని మీరు దీవిస్తారని తండ్రి, సత్య సువార్త ప్రయాణంలో తండ్రి మేమందరం కలిసి ప్రయాణం చేస్తుండగా తండ్రి మా జీవితాల్లో మా కుటుంబాలకునైనా ఇలాగే ఆత్మ సంబంధమైన దీవెనలు అలంకరిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.